ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అల్లు అర్జున్ పేరు ఇప్పుడు కేవలం నేమ్ కాదు, ఒక బ్రాండ్ అనే చెప్పాలి. ఒకప్పుడు కేవలం తెలుగు ప్రేక్షకులకే పరిమితమైన తన స్టార్ ఇమేజ్ను ఇంటర్నేషనల్ లెవెల్కు పెంచుకున్నారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. స్టెప్ బై స్టెప్, బ్రిక్ బై బ్రిక్ తన కెరియర్ను నిర్మించుకుంటూ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా మారారని చెప్పాలి. నిజానికి అల్లు అర్జున్ ప్రయాణం సాధారణంగా మొదలై అసాధారణంగా మారింది. టాలీవుడ్లో వివిధ సినిమాలతో మెప్పించిన ఆయన మాలీవుడ్ మార్కెట్లో డబ్బింగ్ మూవీతో క్రేజ్ సంపాదించుకున్న తెలుగు తొలి హీరోగా నిలిచారు. ఆర్యా సినిమా మలయాళంలో డబ్బింగ్ రూపంలో విడుదలై అక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అప్పటి వరకు మలయాళ మార్కెట్లో తెలుగు హీరోలకు అంత పెద్దగా క్రేజ్ లేదనే చెప్పాలి. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కానీ అల్లు అర్జున్ స్టైల్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ మాలీవుడ్ ప్రేక్షకులను ఫుల్గా ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి ఆయనకు సౌత్లో తొలి బలమైన అడుగు పడింది. ఆ తర్వాత కేవలం ఒక ఇండస్ట్రీకే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా పుష్ప మూవీతో గుర్తింపు పొందారు. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఆ చిత్రం కేవలం సినిమా మాత్రమే కాదు, బన్నీకి ఒక ఫెనామినన్గా మారింది. హిందీ బెల్ట్లో అల్లు అర్జున్కు ఊహించని స్థాయిలో అభిమానులను తెచ్చిపెట్టింది. దీంతో బన్నీ నేషనల్ స్టార్గా మారిపోయారు. అక్కడితో ఆగలేదు. పుష్ప 2తో ఆయన క్రేజ్ మరింతగా పెరిగింది. సినిమా విడుదలకు ముందే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బీహార్లో నిర్వహించిన ఈవెంట్ చరిత్రలో నిలిచిపోయేలా జరిగింది. ఆ ఒక్క ఈవెంట్తో పుష్ప 2 స్థాయి పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అసలు ఆశ్చర్యం జపాన్ మార్కెట్. తెలుగు హీరోగా అక్కడ భారీ క్రేజ్ సంపాదించుకోవడం చాలా అరుదైన విషయం. అల్లు అర్జున్ పుష్ప సినిమాతో జపాన్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు. అక్కడి నుంచి ఇండియా ఓవర్సీస్ మార్కెట్లో ఆయనకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఇది బన్నీ ప్లానింగ్కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు అల్లు అర్జున్ దృష్టి కోలీవుడ్పై పడింది. తమిళ ఇండస్ట్రీలో బలమైన మాస్ ఇమేజ్ ఉన్న ప్రముఖ డైరెక్టర్ అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న సినిమా సూపర్ హీరో కాన్సెప్ట్తో రూపొందుతుంది. దీంతో ఆ భారీ ప్రాజెక్ట్ ఇది కేవలం తమిళ మార్కెట్నే కాదు, అంతర్జాతీయ మార్కెట్ను కూడా టార్గెట్ చేసిన సినిమాలాగా మారే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే మాలీవుడ్ నుంచి మొదలై పాన్ ఇండియా, జపాన్, ఓవర్సీస్, ఇప్పుడు కోలీవుడ్ వరకు అల్లు అర్జున్ ప్రయాణం ఒక క్లియర్ ప్లాన్తో సాగుతుంది. రాజ్యాలను ఒక్కొక్కటిగా జయించే రాజులా ఒక్కో మార్కెట్ను తనదైన శైలిలో ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. భవిష్యత్తులో ఆయన అన్ని ఇండస్ట్రీలను ఏలుతారా, అలెగ్జాండర్ స్థాయిలో పేరు సంపాదిస్తారా అన్నది కాలమే చెప్పాలి. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో భారీ ప్రాజెక్టు రూపొందుతున్న విషయం తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే 60% చిత్రీకరణ పూర్తి అయినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. షూటింగ్ను 2026 సెకండ్ హాఫ్లో పూర్తి చేసి 2027 వేసవిలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా థియేటర్లలో విడుదల చేయాలనే లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తుందని వినికిడి. అయితే ఇప్పుడు బన్నీ అట్లీ మూవీ ఓటీటీ డీల్కు సంబంధించిన చర్చలు కొన్ని రోజులు జరుగుతున్నట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకునేందుకు చర్చలు జరుపుతుందని సమాచారం. నెట్ఫ్లిక్స్ అన్ని భాషల డిజిటల్ హక్కుల కోసం ఏకంగా 600 కోట్లు చెల్లించేందుకు సిద్ధమైందని ఇప్పుడు టాక్ వినిపిస్తుంది. దీంతో ఇప్పటి వరకు ఏ భారతీయ చిత్రానికి ఖరారు అవ్వని రికార్డ్ డీల్ అని చెప్పాలి. ఇప్పటికే వివిధ సినిమాల ఓటీటీ రైట్స్ విషయంలో భారీ మొత్తంలో డీల్స్ జరగగా అల్లు అర్జున్ అట్లీ మూవీ మాత్రం ఇప్పుడు సరికొత్త చరిత్ర సృష్టించేలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ విషయం అటు సినీ వర్గాల్లో, ఇటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. బన్నీ మూవీనా, మజాకానా అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమా విషయానికి వస్తే అత్యాధునిక సాంకేతికతతో ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ రూపొందిస్తుంది. ఖర్చు విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయకుండా సినిమాను గ్లోబల్ స్థాయిలో నిలబెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నారు నిర్మాత కళానిధి మారన్. మూవీ కోసం పెద్ద ఎత్తున క్రూ అండ్ కాస్టింగ్ను రంగంలోకి దించారు. సినిమాలో అల్లు అర్జున్తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పడుకునే లీడ్ రోడ్లో నటిస్తున్నారు. మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, జాన్వీ కపూర్ సహా పలువురు స్టార్ హీరోయిన్లు మూవీలో కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారని సమాచారం. ప్రతి ఒక్క పాత్రకు కూడా సినిమాలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని తెలుస్తుంది. హాలీవుడ్కు చెందిన ప్రముఖ టెక్నీషియన్లు ప్రాజెక్టుకు వర్క్ చేస్తున్నారు. యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్, సీజీఐతో ఇండియన్ సినిమాకు కొత్త ప్రమాణాలను తీసుకొని వచ్చేందుకు వారంతా సిద్ధమవుతున్నారు. మరి 1000 కోట్లకు పైగా బడ్జెట్తో రూపొందుతున్న బన్నీ అట్లీ మూవీ ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.